ఇవాళ అమెరికా నుంచి యాక్చువల్‌గా 2 సాడ్ న్యూస్‌లండి. కారు ప్రమాదంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు. వాళ్ళ పిల్లలు కొంచెం చావు బతుకుల్లో ఉన్నారు. అంటే కొంచెం దెబ్బలు తగిలి కొంచెం వాళ్ళు సీరియస్ ఇంజ్యూరీస్‌తో ఉన్నారంట. అంటే వాళ్ళని దురదృష్టం వెంటాడిందనుకోవాలి. ఫ్లైట్‌లో యాక్చువల్‌గా ఏ డెస్టినేషన్‌కైతే వాళ్ళు ఎళ్ళాలనుకున్నారో ఆ డెస్టినేషన్‌కి ఫ్లైట్ ఎళ్ళలేదు. అది న్యూయార్క్ ఎటో డైవర్ట్ అయిందంట. అక్కడి నుంచి వాళ్ళు బై రోడ్ కార్ తీసుకొని బయలుదేరారు. సో, ఇగ అనుకోని పరిస్థితుల్లో అపోజిట్ నుంచి అంటే ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది తెలీదు గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూసిన దాని ప్రకారం అపోజిట్ నుంచి ఎవరో టొయాటా డ్రింక్ డ్రైవర్ వచ్చేసి గుద్దేశాడు. దాంతోటి వీళ్ళు చనిపోయారు అని జెప్పేసి దాంట్లో ఉంది. ఆహ్, సో, డీయూఐ అనేది ఎంత సీరియస్ ఇప్పుడు ఇద్దరి ప్రాణాలు పోయినియి. వైఫ్ అండ్ హస్బెండ్‌వి. పాపం వాళ్ళ పిల్లలు చాలా సీరియస్ ఇంజ్యూరీస్‌తో ఉన్నారంట. సో, ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. ఎట్ ద సేమ్ టైమ్ మన జేఎన్‌టీయూలో చదువుకున్నటువంటి నిఖిత అనే తెలుగు అమ్మాయిని అంటే ఇది కరెక్ట్‌గా అతను హత్య చేశాడా? చేయలేదా? అనేదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, బట్ మీడియా కథనాల ప్రకారం ఏంటంటే అజయ్ శర్మ అనే అతను చంపేసేసి ఇండియా ఎళ్ళిపోయాడు అన్నట్టు కొన్ని న్యూస్ పేపర్‌లలో అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ నిఖిత అనే అమ్మాయి కనపడట్లేదని జెప్పేసి జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్‌లు పెట్టారట. అయితే ఏంటంటే ఏది 2 తారీఖు ఈ పర్సన్ అజయ్ అనే అతను యాక్చువల్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు అని జెప్పేసి ఆయన కంప్లెయింట్ పెట్టాడట. కంప్లెయింట్ పెట్టి ఇమ్మీడియేట్‌గా ఇండియా ఎళ్ళిపోయాడట. సో, వీళ్ళెళ్లి ఆ పర్టిక్యులర్ అజయ్ అపార్ట్‌మెంట్‌లో ఎతికితే ఆ అమ్మాయి బాడీ కనిపించింది. కత్తిపోట్లతోటి ఉంది అని జెప్పేసి మీడియాలో న్యూసు. అయితే ఏంటంటే 31 తారీఖు నైటే ఆ అమ్మాయి వాళ్ళ రూమ్‌కెళ్ళింది. మరి ఆ రోజే చంపేసి ఉండొచ్చు. బట్ ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇతను ఆబ్వియస్‌లీ అబ్‌స్కాండ్ అయ్యాడు. ఇండియా వచ్చేసాడు. మరి కొన్ని న్యూస్ పేపర్స్‌లో రాయడం ఏంటంటే తమిళనాడులో అతన్ని పట్టుకున్నారు. అంటే ఇంటర్‌పోల్ వాళ్ళు ఉంటారు కదా! ఇంటర్‌పోల్ వాళ్ళకి జనరల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంటర్‌పోల్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతో కలిసి వెళ్లి జనరల్‌గా ఇట్లాంటి వాటిల్లో పట్టుకుంటారనమాట. ఎందుకంటే యూఎస్‌లో ఏదైనా ఇలాంటి మర్డర్ కేసులు అవి ఇవి అంటే వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. బౌంటీలు గూడా పెట్టి అవసరమైతే ఎక్కడున్నా జల్లెడ బట్టి వాళ్ళు తీసుకొనొస్తారు. దాంట్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే ఇతన్ని పట్టుకున్నారు. ఈ మళ్ళా ఎక్స్‌ట్రాడిషన్ ఉంటుంది గదా! మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి మార్చుకుంటారు గదా! ప్రిజనర్స్‌ని అలాగా. దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ అమెరికాకి అప్పచెప్పటం అనేవి రూల్స్ ఏవో ఉంటాయని, ఇటుపక్క ఈ నిఖిత వాళ్ళ తల్లిదండ్రులు బాడీ కోసం వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఇండియా పంపించాలంటే దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో, ఆ ఫార్మాలిటీస్ అన్నీ అవ్వాలి. దానికి ఇంత డబ్బులు ఖర్చవుతది. సో, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఆ అమ్మాయి మెరీలాండ్‌లో జాబ్ చేస్తుందట. డేటా సైంటిస్ట్‌గా కంపెనీలో రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ 2025లో గూడా ఆమెకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ వచ్చిందట. అయితే ఇతను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని జెప్పేసి న్యూస్‌లో రాశారు. సరే ఇంకా వాళ్ళ గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడడం గూడా కరెక్ట్ గాదు. ఎందుకంటే చనిపోయిన మనిషి అది మెయిన్ చాలా బాధాకరం యాక్చువల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో చనిపోవడం అనేది. బట్ ఏదేమైనా దీని ద్వారా పేరెంట్స్ కొన్ని లెసన్స్ అని నేర్చుకోవాలండి. ఎందుకంటే కొంత వెస్టర్న్ కల్చర్ అని అనుకుంటారు కానీ వెస్టర్న్ కల్చర్ ఇప్పుడు ఇండియాకే ఎక్కువొచ్చింది వెస్టర్న్ కన్నా. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్‌లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫారెన్‌లో ఎళ్ళిన తర్వాత మీకు పబ్‌లోకెళ్ళాలన్నా గాని 18 బిలో ఉంటే రానివ్వరు. సినిమా హాల్‌లో 12 బిలో ఉంటే రానివ్వరు. రూల్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతారు. కానీ ఇండియాలో గూడా కల్చరు స్లోగా కొంత మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌ల నుంచే స్టార్ట్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోయి చూస్తే పబ్బుల్లో చిన్న చిన్న వాళ్ళంతా ఎళ్తున్నారు పబ్‌లల్లోకి. ఎవ్వరు ఆపేది లేదు. ఏజ్ చెక్ చేసేది లేదు. సో, మనం వెస్టర్న్ కల్చర్ బ్యాడ్ అని చెప్పుకుంటూ ఉంటాం గానీ, ఆ కల్చరు మన దగ్గరకొస్తుంది అని జెప్పేసి మనం అస్సలు గుర్తించట్లేదు. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ గూడా పిల్లలతోటి అటాచ్‌మెంట్ ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు ఏమైందంటే మెయిను ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చి ఫోను అందరి చేతిలోకొచ్చిందో, అప్పటి నుంచి మొత్తం పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఇదివరకు పిల్లల మీద చాలా కంట్రోల్ ఉండేది. ఇప్పుడసలు పిల్లల మీద కంట్రోల్ ఉండట్లేదు. పిల్లలు యారగెంట్‌గా తయారవుతున్నారు. మాట ఇనట్లేదు. గారాబం ఎక్కువైంది. కొంతమంది ఏదడిగితే అది కొనియటం. కొడుకులు బైకులడిగితే బైకులు కొనియటం. వాళ్ళు 2,00,000 బైక్ అడిగినా, 3,00,000 బైక్ అడిగినా కొనియటం. అసలు వాడు ఎటు బోతున్నాడు? ఏం జేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో చాటింగ్ జేస్తున్నాడు? ఏం సినిమాలు జూస్తున్నాడు? ఏ వెబ్ సీరీస్‌లు జూస్తున్నారు? ఎంతమంది పేరెంట్స్ పట్టించుకున్నారో నాకైతే అర్థం గాట్లేదు గానీ, మొన్న రీసెంట్‌గా కూకట్పల్లి మియాపూర్ గాదు.
కూకట్పల్లిలోనే బాలాజీ నగర్‌లో ఒక సంఘటన జరిగింది. 10థ్ క్లాస్ పిల్లోడు. ఒక 15, 20 కత్తిపోట్లు చిన్న పిల్లని. వాడు ఆ వెబ్ సీరీస్‌లు చూసి వాడు అలాగా ఆ క్రిమినల్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడంట. లేకపోతే ఆ అమ్మాయిని అంతగనం పొడవటం అంటే అసలు వాడు ఎన్ని ప్లాన్‌లేసాడు సీసీటీవీకి దొరకకుండా డాబా మించి రావటము, మళ్ళా డాబా మించి ఎళ్ళటము, చొక్కా ఇదంతా మన ప్రెస్ మీట్ పెడతారు కదా! ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఆ షర్టు ఆల్రెడీ ఉతికి ఆరేయడము, కత్తి ఎక్కడ తీశాడో అక్కడ జాగ్రత్తగా ఇంత తెలివి వాడికి 10వ తరగతి వాడికి ఎట్లా వచ్చింది అంటే ఆ వెబ్ సీరీస్‌లు చూసి. ఇప్పుడొచ్చే సినిమాలు అంతే ఉన్నాయి. వెబ్ సీరీస్‌లు అంతే ఉన్నాయి. సో, మెయిన్ ఏంటంటే పిల్లోళ్ళు అమెరికా ఎళ్ళిపోయారు అంటే, అబ్బా! మా పిల్లలు అమెరికా ఎళ్ళిపోయారు అని ఆనందపడటం ఒకటే కాదండి. ఎప్పటికప్పుడు అసలు వాళ్ళెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ బాగా పెరుగుతుంది. అది వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి కల్చర్ అది. ఇంతకుముందు మన దగ్గర జనరల్‌గా ఒక జనరేషన్‌లో ఏంటంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయితో మాట్లాడుకోవాలంటే చాలా ఏదో ఇదిగా ఉండేది. సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా! దూరం నుంచి చూడటం, దూరం నుంచి మాట్లాడటం, దూరం నుంచి పలకరించడం గాని, ఇప్పుడేంటంటే అది చాలా ఓవర్ అయిపోయింది. అసలు అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ మధ్యన చూసారు కదా మీకు ఐటీ ఫీల్డ్‌లో కొత్త న్యూస్‌లన్నీ ఏదో బ్లడ్ టెస్ట్ చేసిన ప్రతోళ్ళకి హెచ్ఐవి వస్తుందని చెప్పి అదొస్తుంది. సిగరెట్లు తాగడము, మందు తాగటము కామన్ అయిపోయింది. సో, మరి మనం వెస్టర్న్ కల్చర్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం అడాప్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇండియాలో కూడా అదే కల్చర్ ఉంది. సో, ప్రతి వెబ్ సీరీస్ కూడా అసలు ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, పాడు లేదు. ప్రతి దాంట్లో అన్ని బ్యాడ్ కంటెంట్‌లు. ఒక ఫ్యామిలీ కలిసి కూర్చొని చూసేటువంటి సినిమా గాని, కంటెంట్ గాని లేదు. సో, ఏదైనా సరే పేరెంట్స్ ఎవరైనా మగ పిల్లలని, ఆడపిల్లని ఇద్దరిని ఎవరు ఫారెన్ ఎళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అసలు వాళ్ళు ఏ మెంటాలిటీ పికప్ చేసుకుంటున్నారో చూసుకొని మరీ మొండితనంగా పిల్లల్ని పెంచకండి. మీ మాట చెప్తే వినేలాగా ఉండండి. అసలు ఇతను చంపాడా లేదా అనేది జనరల్‌గా పోలీసులు ఇప్పుడు నిర్ధారిస్తారు గానీ, అసలు ఎంత ప్లాన్డ్‌గా మరి ఆయన 31వ తారీఖు అమ్మాయి అక్కడికొస్తే, 2వ తారీఖెళ్ళి పోలీస్ కంప్లెయింట్ పెట్టి అక్కడి నుంచి ఇండియా పారిపోయాడని పోలీస్ వాళ్ళ దాని ప్రకారము ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్. బట్ ఈ ఎన్‌డీటీవీలో రాసింది గూడా న్యూస్ ఆర్టికల్‌లో రాసింది కొంచెం నేను చదివితే ఏంటంటే, అతను బాగా డబ్బులు అడుగుతా ఉంటాడు రెగ్యులర్‌గా. ఎప్పుడు డబ్బులు ఇస్తూనే ఉన్నాము. డబ్బులు ఇవ్వలేదని కక్ష కట్టి ఉండొచ్చు అని చెప్పేసి అదొక న్యూస్ ఉంది. నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఒకసారి ఎళ్లి చదవండి కావాలంటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయండి. చాలా విదేశాలలో ఈ హత్యలనేవి అంతకుముందు యూకేలో గూడా ఒక ఇదే సినిమా స్టైల్‌లోనే గర్ల్ ఫ్రెండ్‌ని చంపేసి తెలుగోళ్ళే చంపేసేసి వాడు చెదులు ఇయన్నీ కొట్టుకొని దెబ్బలన్నీ కొట్టుకొని ఏది ఎవరో వచ్చి మమ్మల్ని కొట్టేసి ఎళ్ళిపోయారు. ఆ అమ్మాయిని పొడిచారు. నన్ను గూడా కొట్టారు అని జెప్పేసి ఒక మోస్ట్ ప్రాబబ్లీ చాలా రోజులైంది మర్చిపోయాను నేను. యూకేలో అనుకుంటున్నాను నేను. ఒక 7, 8 ఏళ్ల క్రితం. సో, తర్వాత మొత్తం అంతా విచారించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, వీడు ఫస్ట్ ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వీడన్ని దెబ్బలు కొట్టుకున్నాడనమాట. సేమ్ ఇదే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ స్టోరీ అక్కడ గూడా. లవ్ ఫెయిల్యూర్ అని. సో, వీళ్ళు బ్రేకప్‌లు, మళ్ళీ ఎక్స్‌లు, వైలు, జెడ్‌లు ఇయన్నీ రకరకాల కల్చరు అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే, మీ పిల్లలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది పెంచుకోవటం మాత్రం ఎప్పుడు ఇంటర్మీడియేట్ నుంచే వాళ్ళతోని ఇంటరాక్షన్ పెంచుకోవటం. ఎందుకంటే ఇంటర్మీడియేట్ నుంచే జనరల్‌గా చేదాటిపోతారు పిల్లలు. అక్కడి నుంచే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తది. అక్కడి నుంచే వాళ్ళు వెబ్ సీరీస్‌లు చూడడం మొదలుపెడతారు. ఇప్పుడు ఫోన్‌లో గూడా ఆబ్వియస్‌లీ మీకు ఏ యాప్ అయినా యేసుకొని ఏదైనా చూడొచ్చు కదా! సో, ఒక్కసారి అలాంటివి చూస్తా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతా ఉంటది. కాబట్టి కంపల్సరీ మీరు మీ పిల్లలు అబ్బాయి తండ్రైనా, అమ్మాయి తండ్రైనా ఇదొక గుణపాఠంగా తీసుకొని మీ పిల్లల్ని మాత్రం ఎలా పెంచుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇది ఒక లెసన్స్ లెర్న్డ్ లాగా పేరెంట్స్ తీసుకొని మీ పిల్లలతో మాత్రం డెఫినిట్‌గా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారు? వీళ్ళకి ఇలాంటివేమన్నా రిలేషన్స్ ఉన్నాయా? ఒక కంట కనిపెడుతూ ఉండాలండి పిల్లల్ని ఎప్పుడు. ఎందుకంటే ఒక్కసారి చెయ్యి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.